బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హయత్ నగర్ కోహెడ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. నిద్ర మాత్రలో మింగి ఇంటర్ విద్యార్థి సాయి చరణ్ చనిపోవాలనుకున్నాడు. నెల రోజుల క్రితం కాలేజీ గోడ దూకి పారిపోతూ ఉండగా ఓ విద్యార్థి చనిపోయాడు. కోహెడ బ్రాంచ్ లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాలేజీ యాజమాన్య వేధింపులతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను వేధించకుండా విద్యా బోధన చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, కోహెడ నారాయణ కాలేజీలో వరుసగా కూడా విద్యార్థుల వేధింపు ఘటనలు, అసలు డీటెయిల్స్ ఏంటి? నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం అందించిన తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అయితే హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత 2 నెలల నుంచి కూడా ఇంటికి పంపించట్లేదు అని చెప్పేసి ఆందోళనకు గురైన విద్యార్థి ఒక్కసారిగా అక్కడున్న టాబ్లెట్స్ కొన్ని అతను సేవించడం జరిగిందని చెప్పేసి కూడా కాలేజీకి సంబంధించిన సిబ్బంది గుర్తించారు. వెంటనే హాస్పిటల్కి తరలించి వైద్యం అందించారు. అయితే ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఈ కాలేజీకి సంబంధించి రెండో ఘటన ఇది. గతంలో 2 నెలల క్రితం ఒక స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటికి వెళ్లే ప్రయత్నంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఇప్పుడు మరో విద్యార్థి ఆత్మహత్య యత్నం ప్రయత్నించారు. అంటే ఫీజులు వసూలు చేసినంత వసూలు మీద ఉన్న దృష్టి విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఎవరైతే క్లాస్ కు ఒక ఇన్ఛార్జిని పెడతామని చెప్తుంటారు, కానీ ఇక్కడ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం విద్యార్థులు ఇలా అక్కడ ఉండే ఇబ్బందులకు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే సురేష్, ఇప్పుడు ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు, డీటెయిల్స్ ఏంటి? ఇంటి నుండి తీసుకొచ్చిన టాబ్లెట్సే బాబు మింగాడని చెప్పేసి కాలేజీకి సంబంధించిన యాజమాన్యం చెప్తుంది. అయితే నిన్న బాబు ఇలా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులను పిలిచి హాస్పిటల్లో చికిత్స అనంతరం ఇంటికి పంపించడం జరిగింది. దీనిపై సంబంధించి తన బాబు ఇంట్లో వాళ్ళ నానమ్మ వేసుకునే కొన్ని టాబ్లెట్స్ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చాడు, ఇంటికి పంపించట్లేదనే కోపంతోనే ఇలా ఆత్మహత్య యత్నానికి యత్నించి భయపట్టించే ప్రయత్నం చేశాడని చెప్పేసి కాలేజీ యాజమాన్యం చెప్తుంది. కానీ విద్యార్థులు వందల సంఖ్యలో ఆ కాలేజీలో క్యాంపస్ లో ఉంటారు, కానీ సరైన మెయింటెనెన్స్ అక్కడ చూసుకునే విద్యార్థులను, ఎందుకంటే ఒక ఫ్లోర్ కి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టి విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్లోజ్ గా మానిటరింగ్ చేయాలి. కానీ అక్కడ ఎలాంటి మానిటరింగ్ కూడా కాలేజీ యాజమాన్యం చేయట్లేదని తెలుస్తుంది. నెల రోజుల్లోనే 2 ఘటనలు ఇదే క్యాంపస్ లో జరగడంతో తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. తగిన జాగ్రత్తలు కూడా కాలేజీ యాజమాన్యం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మిగతా స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సురేష్.